క్రీస్తునాథుని యందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దైవవాక్య సందేశంలోనికి మీకందరికీ స్వాగతం. యోహాను సువార్త 19వ అధ్యాయము వాక్యములు 34. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లముతో పొడిచెను, వెంటనే రక్తము నీరు స్రవించెను. ప్రియులారా, నేడు తల్లి శ్రీ సభతో పాటు మనమంతరము యేసునాథుని తిరుహృదయ పండుగను కొనియాడుతున్నాము. తన చివరి రక్తపు బిందు కూడా మన కోసం దారిపోసి ప్రాణత్యాగముతో మనల్ని ప్రేమించిన యేసు ప్రభువు, ఆ యేసు ప్రభుని యొక్క తిరుహృదయ పండుగను కొనియాడుతున్న ఈ శుభ తరుణములో ఈ పండుగ యొక్క శుభాకాంక్షలు మీకందరికీ నేను తెలియజేస్తున్నాను. తిరుహృదయ పండుగను మనం కొనియాడినప్పుడు, తిరుహృదయం గురించి మనం ధ్యానించినప్పుడు, ప్రియులారా, మనం ఆలోచించవలసినది, మనం ధ్యానించవలసినది యేసయ్య ప్రేమ గురించి. ప్రాణ త్యాగముతో మనల్ని ప్రేమించిన యేసు ప్రభువు, మనం ప్రేమించక ముందు, మనం ప్రేమించక పూర్వం మనల్ని ఎన్నుకొని మనల్ని ప్రేమించిన ఆ గొప్ప ప్రేమను ప్రియులారా ఈరోజు మనము ధ్యానిద్దాం. ఈ ప్రేమను తెలుసుకున్న పునీత పౌలు గారు అంటున్నారు, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయములో 4వ వాక్యములో ఆయన అంటున్నారు, ప్రేమ సహనము కలది. తర్వాత 7వ వాక్యములో ఆయన అంటున్నారు, ప్రేమ సమస్తమును భరించును. 8వ వాక్యములో ప్రేమ శాశ్వతమైనది. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుని పేరు యేసు ప్రభువు. మన తల్లి కానీ, మన తండ్రి కానీ, మనం ఎవరైతే మనకు అవసరం ఉన్న సమయంలో మనతో పాటు ఉండాలి అని మనం అనుకుంటారో వారు కూడా మనల్ని మర్చిపోయినా నేను మాత్రం నిన్ను మరువని చెప్తూ మన కోసం సిలువలో మరణించిన యేసు ప్రభుని యొక్క ప్రేమను తెలుసుకునేటకు మనం ప్రయత్నిద్దాం. ఆ ప్రేమను మనం తెలుసుకునే ఎడల ఈ లోకములో మనం సంతోషముతో జీవించవచ్చు. దానికోసం మనం ప్రయత్నిద్దాం. దేవుడు మనందరినీ నిండుగా దీవించునుగాక. ఆమేన్.